తెలంగాణలో కమలం వికసించే అవకాశమే లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ సభలో ప్రధాని మోదీ విమర్శలపై స్పందించిన ఆయన రాష్ట్ర స్థితిగతులు ఆయనకు తెలియవని అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మహేష్ గౌడ్ గుర్తు చేశారు. కేంద్రం తెలంగాణపై చూపుతున్న వివక్షపై బీజేపీ రాష్ట్ర నేతలు స్పందించాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టిన జనగణన కులగణనలో లొసుగులు ఉన్నాయని, సర్వే ఫారంలో బీసీల ప్రస్తావనే లేదన్నారు. కొండంద వెలుకన పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనద్దు, విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి వాళ్ళు కూడా. నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే వారి యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాడు. సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దను ఇతరత్ర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతా ఉంది. ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే ఒక ప్రొఫార్మా ఉందో అది వారికి ఇచ్చి 13వ నెంబర్ కాలాన్ని చూపించి ఇందులో ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉంది, జనగణనకు సంబంధించినప్పుడు కూడా బీసీల ఇండ్ల లెక్కబెట్టే కార్యక్రమం జరుగుతలేరు, ఇది మంచిది కాదు అనే మాట చెప్పినాం. దాని మీదనే బీసీ సంఘాలు నిన్న ధర్నా చేసినాయి. అదేవిధంగా హనుమంతరావు గారు దీక్ష చేసినారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నోరు కూడా మెదపలేదు. ఇది తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలు గమనించాల్సిన అవసరం ఉంది.